హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటబ్బా అనేసి అనుకుంటున్నారా? మేము ఈరోజైతే బాపట్ల బీచ్కి అయితే వెళ్ళాము. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలోనైతే చూపిస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హైవే మా ఊరికి దగ్గరలో ఉంటుంది. ఈ హైవే మీద నుండి మేము సిటీకి అయితే వెళ్ళాలి. అక్కడ ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్ అయితే ఎక్కవలసి ఉంటుంది. మేము 2-3 రోజుల నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి అనుకున్నాము. చివరికి బీచ్కి వెళ్ళాలి అనేసి నిర్ణయించుకున్నాం. ఇక అందరం రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచే వీడియో స్టార్ట్ చేసాం. ప్రయాణం మొదలయ్యే ముందు ఉండే ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సూర్యుడు చూసారా, పొద్దున్నే మబ్బుల చాటు నుంచి వస్తున్నాడు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇలా పొద్దున్నే రోడ్డు మీద వెళ్తుంటే ఉదయం వాతావరణం చాలా బాగుంది. చల్లని గాలి, రోడ్డు పక్కన పచ్చని చెట్లు, వెళ్తున్న వాహనాలు, మొత్తం జర్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు ప్రస్తుతానికైతే ఎండ అయితే లేదండి. వాతావరణం కాస్త చల్లగానే ఉంది. చూడాలి, టైం పెరిగే కొద్దీ ఎండ అనేది ఎక్కువగా ఉంటుందా లేదా. ఎండ కొడితే మాత్రానికి ఈరోజు మా పని అయిపోయినట్టే. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. నేనేమి ఇంట్లో ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. మేము వెళ్ళవలసిన ట్రైను నైట్ అండి. వర్షం రావటం వల్ల లేట్ అయ్యి అది మార్నింగ్ 8:30కి అయితే వచ్చేసిందండి. ఇక మేము నైట్ వెళ్తున్నాం కదా అనేసి ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. వర్షం వల్ల ట్రైన్ అయితే లేట్ అయ్యింది. మార్నింగ్ 8:30కి ఉందండి. ఇక మేము అక్కడే ఉన్న హోటల్లోనే అయితే టిఫిన్ చేసాము. ఇక అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఇంకొక 5 నిమిషాల్లో వస్తుందనేసి చెప్పారు. మేము ముందు నైట్ 1:30కి ఉందండి ట్రైను. అది అనుకొని బుక్ చేసాము. వర్షం రావటం వల్ల అది 6 అవర్స్ డిలే అని చెప్పేసి మార్నింగ్ 8:30కి ఇచ్చారు. అందుకనేసి మేము టిఫిన్ కానీ లంచ్ కానీ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. నైట్ ఎవరు తింటారు అనేసి అనుకున్నాము. వర్షం వల్ల కాస్త ట్రైన్ అయితే డిలే అయ్యింది. ఇక మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చిందండి. ఇదే అండి మేము ఎక్కిన ట్రైను. అసలు జనాలు బాగా ఉంటారేమో అనుకున్నాము, కానీ జనాలు అయితే ఎవరూ లేరండి. ఇది నైట్ 1:30కి రావాల్సిన ట్రైను డిలే అవ్వటం వల్ల జనాలు ఎవరూ లేరండి. మాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇక మేమైతే 4 గంటల జర్నీ చేసి మొత్తానికి బాపట్ల అయితే చేరుకున్నామండి. బాపట్ల వచ్చేసరికల్లా ట్రైను 11:30 అయితే అయింది. మా పిల్లలైతే వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న వీడియో క్లిప్స్ కూడా తీశారండి. ఇవి ఉంచు మమ్మీ అనేసి అంటే ఉంచాను. రోడ్డు మీద వెళ్తున్న బస్సులు, బైక్స్, షాపులు అన్నీ కూడా కెమెరాలో క్యాప్చర్ చేశారండి. ప్రతి చిన్న మూమెంట్ కూడా తర్వాత చూసినప్పుడు మంచి మెమరీగా ఉంటుంది అని అన్నారు. ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు అలసటగా ఉంటుంది, కానీ మనకు నచ్చిన ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ అలసట కూడా ఆనందంగా మారిపోతుంది. ఇంకా రైల్వే స్టేషన్లోనైతే దిగామండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఆటో స్టాండ్ ఉంటుంది కదండి, ఇది ఎక్కేసి ఆటో స్టాండ్ వైపు అయితే వెళ్ళాలి. ఇంకా మనం ట్రైన్ దిగిన తర్వాత ఇటువైపు వస్తే అన్ని ఆటోలు ఉంటాయండి. వీళ్ళు సింగిల్గా మనిషికి అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారండి. లేదు మనం ఫ్యామిలీ వరకే కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి బీచ్ వరకు 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనిషికి 40 రూపీస్ అండి. షేర్ ఆటో ఉంటుంది కదా, అందులో కొంచెం అది పెద్ద ఆటో అండి. ఒక 10 మెంబర్స్ అలా పడతారు. ఆ ఆటోకి అయితే 40 రూపీస్ తీసుకుంటున్నారు. లేదు ఫ్యామిలీ వరకు అనుకుంటే మొత్తానికి 200 అయితే తీసుకుంటున్నారు. మేము చిన్న ఆటోలో వెళ్ళామండి. ఇక మేము వెళ్తుంటే ఇక్కడ సెంటర్లో బాదం పాలు బాగుంటాయనేసి ఆటో అతను అయితే చెప్పారండి. సరే జ్యూస్ ఏమన్నా తాగుదామనేసి అనుకున్నాము. ఎందుకో గుంటూరులో బాదం పాలు కొంచెం పలచగానే ఉన్నాయి అనేసి మేము ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నామండి. ఇలా ఫ్రూట్ సలాడ్ పైన ఐస్ క్రీమ్ కూడా వేసి ఇచ్చారు. ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రూట్ సలాడ్ తినుకుంటూ అయితే మేము జర్నీ చేసామండి. మనం వెళ్తుంటే
బీచ్కి వెళ్ళటానికి వెళ్ళే దారి మొత్తం కూడా ఇలా వెహికల్స్తో ఉన్నాయండి. అందరూ కూడా వెహికల్స్ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. చూసారా, మా ఆటో అతనైతే ఇక్కడ మమ్మల్ని దించేసి వెళ్ళారు. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. నెక్స్ట్ 1 ఇయర్ నెక్స్ట్ సమ్మర్ కల్లా ఇది మొత్తం కూడా కంప్లీట్ అవుతుందనేసి అనుకుంటున్నాము. చూసారా, మనకు ఇలా దూరం నుంచి అయితే సముద్రం కనపడడం స్టార్ట్ అయ్యిందండి. అసలు నేల ఆకాశం కలిసిందా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అబ్బా! అసలు చూడగానే ఆ ఫీలింగ్ అయితే మేము మాటల్లో చెప్పలేమండి. ఎంత టెన్షన్ ఉన్నా కూడా బీచ్ దగ్గరికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడికి చాలామంది ఫ్యామిలీస్, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అలల్లో ఆడుకుంటున్నారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, మరి కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని చాలా ప్రశాంతంగా సముద్రాన్ని చూస్తున్నారు. మేము కూడా బీచ్లో చాలాసేపు తిరిగాము. అలలు దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం చూస్తుంటే చాలా బాగుంటుంది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదా, అక్కడికి వెళ్తేనే పూర్తిగా అర్థమవుతుంది. సముద్రం దగ్గర నిలబడి వీడియోలు తీసుకున్నాం. అలలు వచ్చే టైంలో తీసిన వీడియోలు చాలా బాగా వచ్చాయి. గాలి ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వాతావరణం ఇంకా స్పెషల్గా అనిపించింది. మేము లగేజ్ తీసుకెళ్ళాం కదండి, లగేజ్ పక్కన పెట్టి అవి ఎవరన్నా తీసుకెళ్తారా ఏమో అనేసి భయమయ్యి చాలాసేపు కూడా ఒకసారి బీచ్లో ఎంజాయ్ చేయడం, ఇంకొకసారి బయట మన లగేజ్ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అనేసి చూడడం, మొత్తానికి ఇదే సరిపోయిందండి. మేము బీచ్కి రావడానికి రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. 12 కల్లా వచ్చేసాము. 12 నుంచి 4:30 వరకు కూడా మేము బీచ్లో చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే ఇక్కడ చాలా ఫోటోలు, వీడియోలు తీసాం. మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా వెళ్ళామండి. మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుందండి. అసలు మనం బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే అసలు మనకేమైనా కష్టాలు ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోతాము. అంత ఎంజాయ్ చేసి ఈ బీచ్ దగ్గర ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి, చిన్న చిన్నవి. అక్కడ మిర్చి బజ్జీలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు. అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. బీచ్ దగ్గర అలాంటివి తింటూ సముద్రం చూడడం చాలా మంచి అనుభవం అయితే అనిపించింది. కొన్నిసార్లు మనం బిజీ లైఫ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. అప్పుడు ఇలా ప్రకృతి దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు గడిపితే మనసు చాలా రిలాక్స్ అవుతుంది. అందుకే అవకాశం దొరికినప్పుడు కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళడం చాలా మంచిది. బాపట్ల బీచ్ చాలా ప్రశాంతంగా, అందంగా అనిపించింది. ప్రత్యేకంగా ఈవినింగ్ టైంలో అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ప్లేసు. మేము ఇంటికి వెళ్ళే టైం అయితే అయిందండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఇలా రెస్టారెంట్ అయితే ఉందండి. మరి రైల్వే స్టేషన్ దగ్గరలో కాదు, అక్కడి నుంచి ఒక 600 మీటర్స్లోనైతే ఉంది. ఇక ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇందులో మేము చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఇక అదే ఆర్డర్ చేసింది రావడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది అనేసి అన్నారు. 10 నిమిషాలు అయితే వెయిట్ చేసాము. తర్వాత వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ రెస్టారెంట్ అయితే బాగుందండి. ఫ్యామిలీతో వెళ్ళవచ్చు. ఏసీ రెస్టారెంటు. ఆ రెస్టారెంట్లోనైతే ఇలా ఈ బిర్యానీకి పక్కన ఏదో పేరు చెప్పారండి. అచ్చం సాంబార్ లాగే ఉంది. మనకేమో ఇక్కడ షేర్వా ఇస్తారు కదా, వీళ్ళు ఇలా రసము సాంబారు ఏదో కనేది ఇచ్చారండి. మేమైతే సాంబార్ అనేసి అనుకున్నాము. తను ఏదో చెప్పిందండి, కళ్యాణం ఏదో అనేసి అనింది. ఇక మొత్తం ఫుడ్ తినేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ప్యాకింగ్లోనైతే సోంపు అను టూత్పిక్ అయితే ఇచ్చారండి. మేము ఇక తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. ఇక ఇక్కడ చూసారా, గడియారం సెంటర్ అంటారు కదండి, అక్కడి నుంచి చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకుంటూ వెళ్ళాము. ఇక మధ్యలోనైతే బాదం పాలు తీసుకున్నాము. చూసారా, కొంచెం లైట్గా పలుచుగా ఉందనేసి అనుకున్నాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మేము ఈ బాదం పాలు తాగేసి అక్కడి నుంచి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మనకి ఎదురుగా కనపడుతుంది కదా, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. మనం రైట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషను. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడో ఇది 1400 సంవత్సరాల క్రితం కట్టారంట అండి. చాలా బాగుంది టెంపుల్. మేము నాన్ వెజ్ తినకపోయి ఉంటే ఎలాగో ఫ్రెష్ అయ్యే ఉన్నాం కదా, వెళ్ళాలి అనేసి అనుకున్నాము. నాన్ వెజ్ తిన్నామని వెళ్ళలేదు. ఇక నడుచుకుంటూ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. బాపట్ల బీచ్ జర్నీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ లైఫ్ వీడియోలతో ముందుకు వస్తాను. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో